మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. సో తప్పనిసరిగా మేము రికమెండ్ చేసేది డయాబెటిక్ పేషెంట్స్లో యాజ్ సూన్ యాజ్ డయాగ్నోసిస్ రాగానే మీరు వెయిట్ తగ్గాలి, టైం ప్రకారం తినాలి, ఈ రెండు మస్ట్గా చెప్తాం. అయితే ఎక్సర్సైజ్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఎక్సర్సైజ్ని ఒక డెడికేటెడ్ టైం అనేది కేటాయించాలి. జనరల్గా నా ప్రాక్టీస్లో నేను వింటున్నది ఏంటంటే, మేము చాలా యాక్టివ్గా ఉంటామండి, రోజంతా తిరుగుతూనే ఉంటాం, వంట చేస్తుంటాం, అది చేస్తుంటాం, ఇది చేస్తుంటాం అని చెప్తారు. ఆ యాక్టివిటీకి డెడికేటెడ్గా షుగర్కి సంబంధించిన యాక్టివిటీ సపరేట్ చేసుకోవాలండి. ఎందుకంటే ఎక్సర్సైజ్ అనేది ఇంపార్టెంట్. ఈ ఎక్సర్సైజ్లో ఫోకస్ మనం చేయాల్సింది ఏంటంటే, ఒకటి రిలాక్సేషన్ ఆఫ్ ద బ్రెయిన్. ఎక్కడైతే బ్రెయిన్కి స్ట్రెస్ గురవుతుందో అక్కడ షుగర్ లెవెల్స్ పెరిగేదానికి ఆస్కారం ఉంది కాబట్టి బ్రెయిన్ని రిలాక్స్ చేసే విధంగా చేయాలి. దానికి మెడిటేషన్. తర్వాత యోగా వల్ల షుగర్కి బెనిఫిట్స్ ఉన్నాయని చాలా మటుకు శాస్త్రపరంగా రుజువులు ఉన్నాయి. సో కాస్త డెడికేటెడ్ టైం ఫర్ యోగా. తర్వాత ఒక బ్రిస్క్ యాక్టివిటీ. జనరల్గా నేను రికమెండ్ చేసేది వాకింగ్. కానీ ఈ యాక్టివిటీకి డైరెక్ట్గా మనకు రీజనింగ్ ఇవ్వాలి అంటే, ఒకటి ఫ్యాట్ని తగ్గించడం. ఎందుకంటే ఫ్యాట్ ఎక్కడైతే తగ్గుద్దో ఇన్సులిన్ బెటర్గా పనిచేస్తుంది. సో అందుకోసం మంచి యాక్టివిటీ ఉన్న ఎక్సర్సైజ్ అనేది చెయ్యాలి. అలాగే మజిల్ డెవలప్ అవ్వడం. మజిల్ ఎప్పుడైతే డెవలప్ అవుతుందో మనకి వెయిట్ తగ్గే విధంగా బాడీ షేప్ అవుట్ అవుతుంది. అలాగే మజిల్ ఇన్సులిన్కి బాగా సెన్సిటివ్ అవుతుంది. సో అలా మనం ఉన్న ఇన్సులిన్ని బెటర్గా వాడుకుంటూ రిక్వైర్మెంట్ ఆఫ్ మెడికల్ డోసెస్ తగ్గించుకుంటూ షుగర్ని అదుపులో ఉంచే విధంగా పనిచేస్తుంది. కాబట్టి ఈ ఎక్సర్సైజ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇలా చేస్తూ మళ్ళీ యాక్టివిటీ మెయింటైన్ చేయడం కూడా ఇంపార్టెంట్. ఈ యాక్టివిటీ అంటే ఒక డేలో ఎన్ని స్టెప్స్ వేస్తున్నాం. జనరల్ రికమెండేషన్ ఏంటంటే అరౌండ్ 8,000 to 10,000 స్టెప్స్ అనేది మనం చేస్తే అది కరెక్ట్ అమౌంట్ ఆఫ్ యాక్టివిటీ కింద అకౌంట్ అవుద్ది. కాబట్టి ఇవన్నీ కూడా మనం డే టు డే చేస్తూ లాంగ్ టర్మ్లో మెయింటైన్ చేసిన దానివల్లే ఎప్పుడు కూడా మర్చిపోవద్దు, డయాబెటీస్ ఈస్ ఎ లాంగ్ టర్మ్ డిసీజ్. కాబట్టి ఎవ్రీడే ఇలా మెయింటైన్ చేస్తూ లైఫ్ స్టైల్ని మార్చుకుంటే ఈజీగా దీన్ని అదుపులో ఉంచుకోవచ్చు.